అయిపోయిండు. ఎప్పుడెప్పుడు దర్శించుకోవాలని అందరు వెయిట్ చేస్తున్నారు. ఎంతవరకు వచ్చిందన్న? అమ్మ మన వినాయకుడే, మన తెలంగాణ వినాయకుడు, హైదరాబాద్ వినాయకుడు. ఏంటంటే మనకు మొత్తం మట్టి పనులను కంప్లీట్ అయిపోయాయి. పెయింట్ పనులు ఒక 3-4 days స్టార్ట్ అయింది. మరొక 1 week లో వినాయకుని అవుట్ లైన్ కూడా అయిపోతుంది. ఎందుకంటే భారీ వర్షాలు కూడా పడతాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. మనకి ఎండ వచ్చిందంటే 2 days లో మన అవుట్ లైన్ అనేది అయిపోతుంది. సో మొత్తానికి ఏంటంటే వినాయక చవితి ఒక 3 రోజుల ముందు వినాయకుని రెడీ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం. ముందు నుంచి కూడా మీరు చెప్తున్నారు కదా 25వ తారీఖు నుంచే మేము దర్శనాలకు ఎల్లో చేస్తామని. మరి వర్షాలు పడుతున్నాయి కాబట్టి అదే డౌట్, చాలా మంది వచ్చి ముందే దర్శించుకుందాం అనుకుంటారు కదా. లేదు, ఖచ్చితంగా. ఎందుకంటే కంటిన్యూ పడుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగదు. మనకు నాకు తెలిసి ఇవాళ రేపట్లో వర్షాలు కూడా కంప్లీట్ అయిపోతాయి. ఎండ కొట్టిన తర్వాత వినాయకుడు మనం పెయింట్ వేసిన తర్వాత వర్షాలు పడ్డా ఏమి ఇబ్బంది కలగదు. మనకు ఒక చెప్తాం కదా, ఒక 3-4 days లో పెయింట్ పన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. అప్పుడు ఎందుకంటే దానిపైన మనం ఒక పెయింట్ అనేది కొడతాం అనమాట. దానివల్ల వర్షం పడ్డా కానీ అది వినాయకుని తాకుండా కింద పడిపోతుంది అనమాట. క్లియర్ వార్నిష్ అంటారు అనమాట. ఖచ్చితంగా, ఎందుకంటే అది షైనింగ్ కోసం కూడా ఉపయోగపడుతుంది. సో మనము 3 days ముందు ఖచ్చితంగా వినాయకుని భక్తులకు రెడీ చేస్తాం.